ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శశిదేవి ఇంటింటి ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తుంది. స్థానిక వికలాంగుడు వినూత్న రీతిలో బాలినేని శశిదేవికి నీళ్లతో దిష్టి తీసి స్వాగతం పలికారు. 19వ డివిజన్లో బాలినేని శశిదేవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శశిదేవి ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి అందిన సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. రెండు ఫ్యాన్ కే గతంలో ఏ పథకాల ద్వారా ఎంత లబ్ధి చేకూరిందని శశిదేవి ప్రశ్నించారు. 2 అంశాల్లో మీకు ఏ ప్రభుత్వం మంచిదనిపించింది అంటూ సమాధానం స్థానికులను అడగగా జగనన్న ప్రభుత్వం బాగుందని, పథకాలు నేరుగా ఇంటికి వస్తున్నాయని సంతోషంగా చెబుతున్నారు. మళ్లీ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఈతర వెంకట సురేష్ బాబు, డివిజన్ అధ్యక్షుడు రాజేష్, ఇన్ఛార్జి నరాల రమణారెడ్డి, భాగ్యనగర్ ఇన్ఛార్జి నరేష్, గణేష్, పవన్, అనిల్, కోటి, చలపతి, జిలానీ భాష, మీరా మొహిబుద్దీన్, సుజాత, పద్మ, శశికళ, బాల సరస్వతి, వాడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, కార్పొరేటర్ గోలి లక్ష్మి, కోటేశ్వరమ్మ, సుతారం శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు నాగూర్, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కడే ఉంది వాళ్ళు అడ్డవాళ్ళప్ప మీరు మా ఇంటికి రాకూడదు కానీ రవ్వలు పడుతుంది